వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 36. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. విక్రాంత్ కారు నడుపుతూ అనన్యపడిన బాధంతా గుర్తు చేసుకుంటూ పట్టరాని ఆవేశానికి గురయ్యాడు. వాడికి మూడింది. అనన్యని చంపాలని చూసిన వాడి చావు నా చేతిలో అని అనుకుంటూ సడన్ బ్రేక్ వేస్తూ కారాపాడు. అతడి ఎదురుగా భరించలేని అసహ్యించుకునే ఒక మనిషి కనిపించింది. అంతే, విక్రాంత్ మరింత సీరియస్ అవుతూ కారు దిగాడు. ఆమె ఎవరో కాదు, మాలిని. తన కార్ రోడ్ సైడ్ పార్క్ చేసి ఎవరి కోసమో అన్నట్టు ఎదురు చూస్తూ విక్రాంత్ అడ్డంగా వచ్చి నిల్చుంది. ఆవిడ అడ్డం రావడంతో కార్ బ్రేక్ అయితే పడింది, కానీ విక్రాంత్ ఆగలేదు. ఆమె మీదకి సీరియస్గా వెళుతూ నిన్ను అని పిడికిలి బిగించాడు. అంతే, ఆమె ఇంచు కూడా పక్కకి జరగలేదు, స్టైల్ మార్చలేదు. ఏంటి విషయం అన్నట్టు చూస్తుంది. అంతలో కార్ ఎందుకు ఆగిందో అన్నట్టు చెక్ చేస్తున్న మహేంద్ర వర్మ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని. అంతే, విక్రాంత్ పిడికిలి బిగించాడు. వాడు అతడిని చూసి ఛీ అన్నట్టు చెయ్యి వెనక్కి తీసుకొని మిమ్మల్ని ముట్టుకున్న పాపం అన్నట్టు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కొడుకు తండ్రిని చూసి ఛీ అనడం ఒక తండ్రికి ఎంత సిగ్గుచేటు. అయినప్పటికీ అతడు ఏమాత్రం ఫీల్ అవ్వకుండా పొగరుకి ఏమీ తక్కువ లేదు. అసలు వాడితో ఎందుకు? మాలిని, నీకు కారు స్టార్ట్ అయింది, రా పోదాం అని వెళ్ళి అతడి కారు ఎక్కాడు. మాలిని రంగులు మార్చే ఊసరి వెళ్ళి లాంటిది, అందుకే. అతడు పక్కకు వెళ్లే వరకు ఊరుకొని అప్పుడు పిలిచిందేంటి? అక్క కొడుక, చాలా ఆవేశంలో ఉన్నావు. ఎవరి కొంపైనా కాలిపోయిందా, లేక ఎవరైనా పైకి పోయారా? చాలా హడవిడిపోతున్నావు, ఎక్కడికి అంటూ అతన్ని రెచ్చగొట్టింది. అంతే, అక్కడి నుండి వెళ్ళిపోవాలని ముందుకు వెళ్తున్న విక్రాంత్ వెనక్కొచ్చి చాలా కోపంగా చూస్తూ కొంపలు తగలపెట్టడం, ఆర్పడం, మనుషుల జీవితాలు నాశనం చేయడం ఇవేగా నీకు తెలిసినవి. చూస్తూ ఉండు, ఏదో రోజు నువ్వు నీ కొంగు పట్టుకు తిరుగుతున్న పెద్ద మనిషి ఇదే రోడ్డు మీద అడుక్కు తినే స్థితికి వస్తారు. నా తల్లికి మీరు మిగిల్చిన కన్నీళ్ళకి బదులు తీర్చకుండా విడిచిపెట్టడు ఈ విక్రాంత్ అని వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఆమె నవ్వుతూ, ఓ అలాగా, బావుందే నీ డైలాగ్. ఇదే డైలాగ్ నీ అన్న కూడా వేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అది వదిలేయ్. మా నాశనం నువ్వు చూడాలి అంటే అసలు నువ్వు ఉండాలిగా. పాపం కమలిని మొదట ప్రేమించి పెళ్లాడిన మొగుడిని దూరం చేసుకుంది. నువ్వన్నా ఆ అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. ఏదో తేరుకొని సెటిల్ అయింది అనే టైంకి సంపాదించే కొడుకు గాల్లో కలిసిపోయాడు. షూ ఉన్న కొడుకు పోతే అని అతడిని మరింత రెచ్చగొట్టే మాటలు అంటుంటే, హే ఆగు, మాట జారావో ఆడదానివని కూడా చూడను, నరికి పోగులు పెడతాను. నా తల్లి నా అన్న గురించి నీ నోటి నుంచి ఒక్క మాట వచ్చినా నీ ప్రాణం తీస్తాను అంటూ ఆవేశపడుతుంటే ఆమె రెచ్చిపోతూ అంటాను, ఏం చేస్తావు? నీ తండ్రి నన్ను కోరుకొని నీ తల్లికి దూరం అయ్యాడు. నీ అన్న ఒక ఆడదాని అందానికి దాసుడయ్యి ఆమె దక్కక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నీ వంతొచ్చింది. నువ్వు కూడా ఎవరు అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావుగా. మా అమ్మ విషయంలో, అన్న విషయంలో ద్రోహం చేసిన ఆడవాళ్ళని నేను జన్మలో క్షమించను. అసలు ఆడవాళ్ళని నా దరిదాపుల్లోకి రానివ్వనని శపథం చేసుకుని ఉన్నావంటగా. మరి ఇదేంటి? నువ్వు కూడా ఆడదాని మాయలో పడ్డావుగా. నువ్వేమీ పైనుండి దిగి వచ్చావా ఏంటి? అందరి మగాళ్ళలా నువ్వు ఆడదానికి లొంగిపోయావు. ఎంత కాదు అనుకున్నా ఆ అబ్బకి కొడుకువేగా అంటూ విక్రాంతిని ఇబ్బంది పడేలా మాటలంది. అతడు కంట్రోల్ లేకుండా పోయాడు. హేయ్, నువ్వేమనుకుంటున్నావు ఈ విక్రాంత్ అంటే? నీ మొగుడ్లా ఆడదాని బానిసయ్యి చేతకాని వాడనుకున్నావా? నేను నా తల్లికి తోడుగా కడదాకా ఉంటాను. నీలాంటి కొంపలార్పే ఆడవాళ్ళ లోకంలో చాలామంది ఉన్నారు. నేను ఏంటో నాకు తెలుసు.
ఎక్కువ మాట్లాడితే ముఖం పగులుతుంది అన్నాడు. ఆమె నవ్వుతూ, హా అవును చూస్తున్నాను. ఈ మధ్య నువ్వేంటో నీ పనులేంటో. ఆ అనన్య చుట్టూ బొచ్చుకుక్క పిల్లలు తిరుగుతూ, హోటల్ రూమ్స్ బుక్ చేసుకొని నైట్ ఎంజాయ్ చేస్తూ మరీ పైకి బిల్డప్ ఇస్తున్నావు. సూపర్. అయినా అనన్య గ్రేట్. లాస్లో ఉన్న తన కంపెనీని రన్ చేయాలని నీకు అదిరిపోయే కంపెనీ ఇచ్చింది. ఆమె అందచందాలతో భలే వలలో వేసుకుంది. ఇంకా ఎందుకు నీ బిల్డప్? ఆడదే తలుచుకుంటే ఏమైనా చేస్తుందని తెలుసుకో. త్వరలో నువ్వు కూడా నీ అన్నలాగా పైకి పోతావేమో, చూస్తూ ఉండు. ఆ కమలిని దిక్కు లేక నా కాళ్ల మీద పడుతుంది అని విక్రాంత్ భరించలేని మాటలు అంటుంటే, ఇంకా నా వల్ల కాదు అన్నట్టు ఆవేశంగా ఆమె గొంతు పట్టుకొని, నిన్ను ఇప్పుడే చంపి పారేస్తాను. నా తల్లి నీ కాళ్ళు పట్టుకోవడం కాదు, నువ్వు కాటికి పోతావు అని ఎంతో బలంగా పీక పట్టుకున్నాడు. అంతే. వాళ్ళు గొడవ పడ్డం చూసి, ఎందుకు వాడితో గొడవ అని తల పట్టుకొని చూస్తున్న మహేంద్రవర్మ కంగారుగా, రేయ్ ఏం చేస్తున్నావు అంటూ అక్కడికి పరుగు పెట్టాడు. మరోవైపు అక్కడికి చేరుకున్న బాలు సార్ సార్ అంటూ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విక్రాంత్ చేతిలో చిక్కుకున్న మాలిని ప్రాణం పోతుందేమో అన్నట్టు గిలగిలా గింజుకుంటూ ఉంది. మహేంద్రవర్మ కూడా విక్రాంత్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విక్రాంత్ అస్సలు కంట్రోల్ అవ్వలేదు. నిన్ను చంపితే కానీ నాకు శాంతి లేదు అంటూ ఇంకా ఇంకా చెయ్యి బిగించాడు. బాలు మహేంద్ర అతి కష్టం మీద విక్రాంత్కి పక్కకి లాగారు. అతడు విడిచిపెట్టగానే అల్లంత దూరాన్ని వెళ్ళి పడింది మాలిని. ఆమె గట్టిగా దగ్గుతూ గొంతు పట్టుకొని ఊపిరి ఆడనట్టు అవస్థగా ఆయాసపడిపోతూ ఊపిరి తీసుకుంటుంది. మహేంద్ర సీరియస్గా విక్రాంత్ వైపు చూసి మాలినిని చేరుకున్నాడు. బాలు విక్రాంత్ చేయి పట్టుకుని, సార్ ప్లీజ్, వాళ్ళతో ఎందుకు సార్ గొడవ, రండి అంటూ లాక్కుంటూ పోయాడు. మహేంద్ర వైపు విక్రాంత్ రౌద్రంగా చూస్తూ, నీ కీప్కి చెప్పు, నోరు అదుపులో పెట్టుకోమను. నా తల్లి పేరు మళ్ళీ దాని నోటి నుంచి వచ్చిందో దాన్ని పుట్టించిన బ్రహ్మదేవుడు దిగువచ్చినా కూడా దాన్ని కాపాడలేడు అని నరికి పారేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బాలు భయంగా, సార్ రండి, వద్దు గొడవ అంటూ తీసుకుపోయాడు. మహేంద్ర మాలినిని పట్టుకొని పైకి లేవనెత్తి, ఏమిటిది మాలిని, వాణ్ణి ఎందుకు రెచ్చగొట్టావు, అవసరమై తలనొప్పి అంటూ ఆయాసపడుతూ ఉన్న ఆమెను కారులో ఎక్కించుకుపోతుంటే ఆమె విక్రాంతి మీద మరింత పగ పెంచుకొని, ప్రస్తుతం వాడి లండన్ ప్రయాణానికి వాయిదా పడేలా చేశాను. వాడిని ఇరకాటంలో పెట్టాను. అనన్యపై వాడి ఇష్టం తగ్గుతుంది. నీలికి అనన్యని దక్కేలా చేసి వీడి బ్రతుకు అంధకారం చేస్తాను. నా గొంతు పట్టుకున్న వీడికి బ్రతికే లేకుండా చేస్తాను అని మౌనంగా శపథం చేసుకొని ఏడుస్తూ, నేను మీ కీపంట, ఎంత దారుణంగా అన్నాడు చూసారా. అసలు నేనేమీ అనలేదు మహేంద్ర, వాడే నన్ను అన్నేసి మాటలని వెళ్ళాడు. చూడెంత గట్టిగా పట్టుకున్నాడు అని ఎర్రగా కందిపోయిన మెడభాగం చూపించింది. మహేంద్ర విక్రాంత్ని కంట్రోల్ చేయాలనుకుంటూ ఉన్నాడు. విక్రాంత్ కోపం కంట్రోల్ అవ్వడం లేదు. దానికి ఎంత ధైర్యం నా అన్న చావుని హేళన చేస్తుంది, అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతుంది. అయినా ఒక ఆడపిల్ల సమస్యలో ఉంటే సహాయం చేసిన నన్ను పట్టుకొని దారి తప్పానంటుందా. అనన్య నాకు కంపెనీ ఇస్తుందా హోటల్ రూమ్లో. నేను నైట్ అనన్యతో నీచమైన మనిషి నీచంగానే మాట్లాడుతుంది, దాన్ని నాలుగు తెగ్గొయ్యాలి అంటూ అరుస్తూ అస్సలు కంట్రోల్ లేకుండా చేస్తుంటే బాలు భయంగా, ఏంటిది సార్, ఆమె సంగతి తెలిసిందేగా, ఆవిడ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నారు, మీరేంటో మీకు తెలుసు, మాకు తెలుసు, ఇలా ఆవిడ మీద చేయి చేసుకొని మీ స్థాయి తగ్గించుకోవడం ఏంటి, అమ్మగారికి తెలిస్తే బాధపడతారు, వద్దు సార్, ఆవిడతో గొడవ అనవసరం అంటూ ఉంటే విక్రాంత్ బాలు మాటలు విని, అమ్మని వెంటనే చూడాలి, ఇంటికి పోని అని చెప్పాడు. బాలు, అమ్మయ్య, ప్రస్తుతానికి ఈయన లండన్ ప్రయాణం మానుకున్నారు అని కారు ఇంటివైపు పోనిచ్చాడు. విక్రాంత్ మైండ్లో మాలిని ఒక దారుణమైన అనుమానం నాటింది. తాను కూడా ఆడదాని ప్రేమలో పడితే తనకేమైనా జరుగుతుందేమో, తన తల్లి ఒంటరవుతుందేమో. నో, వీలేదు, నేను నా తల్లికి తోడుగా ఉంటాను,
ఆమెకు కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను. నాకు ఇంకేం రిలేషన్ అవసరం లేదు. నేను చేంజ్ అవ్వలేదు, అవ్వను. అనన్యపై నాకు ఎలాంటి ఎఫెక్షన్ లేదు. ఆమంటే నాకు ఇష్టం లేదు, అంతే అని చేతిని బలంగా కార్ డోర్ మీద గట్టిగా గుద్ది ఆవేశం కంట్రోల్ అవ్వక తలపట్టుకుని కూర్చున్నాడు. కానీ అంత జరుగుతున్నా కళ్ళ ముందు అనన్య కాసేపటి క్రితం నిద్రపోతూ కనిపించిన దృశ్యం కదలాడుతూ ఉంది. ఆమెను అతడి అంతరంగం నుండి తొలగించలేకపోయాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? నీల్ ఇండియా వస్తున్నాడు. విక్రాంత్ అనన్యకి దూరంగా ఉండాలి అన్నట్టు చూస్తున్నాడు. సదానందం సెగలు కక్కుతూ విక్రాంత్ కమల్ పెట్టిన స్పాట్ నుండి తప్పించుకున్నాడు అని మాలినికి ఫోన్ చేసి చెప్పాడు. అంతే, ఆమెకి సీన్ అర్థమైంది. వాడికి పని చేసింది నీల్ అనే సందేహం వచ్చుంటుంది అనుకుంది. ఆమె అనుకున్నట్టే కమల్ మల్హోత్రా కంగారుగా ఆమెకి ఫోన్ చేసి విక్రాంత్కి నీల్కి ఫోన్లో సంభాషణ జరిగిందని అనన్య ఫోన్ విక్రాంత్ తీశాడు. నీల్తో గొడవ పడ్డాడు. వాడిక్కడికి వస్తే ప్రమాదం అని చెప్పాడు. అంతే, మాలిని ఎలా అయినా విక్రాంత్ నాపాలని ఫిక్స్ అయింది. అందుకే ఎయిర్పోర్ట్ సమీపంలో తన కార్ చెడిపోయినట్టు ఆపేసి మహేంద్ర చేత చెక్ చేయించి ఆమె విక్రాంత్తో గొడవ పడింది. కావాలని రెచ్చగొట్టి అతన్ని లండన్ వెళ్ళనివ్వకుండా దారి మళ్లించింది. విక్రాంతికి అనన్యకి మధ్య దూరం ఏర్పరచాలని చూసింది. ఆమె కొంతవరకు విజయం సాధించింది. అదే విషయం కమల్కి చెప్తుంటే అతడు నిట్టూచి ప్రయోజనం లేదు మాలిని. వాడిని ఇక్కడికి రాకుండా ఆపగలిగాము, కానీ నా తిక్కనా పుత్రుడు అనన్య కోసం ఇండియాకి పరుగులు పెట్టాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలీదు అని విషయం చెప్పాడు. మాలిని అతన్ని ఓదారుస్తూ, ఏం కాదు, అబ్బాయి సంగతి నేను చూసుకుంటాను. అతడికి నా ఇంట్లో షెల్టర్ ఇస్తాను. విక్రాంత్ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తాడు, కానీ నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టాడు. వాడికి అసహ్యం. అదే నీల్కి పర్ఫెక్ట్ ప్లేస్. నేనున్నాగా, మన అబ్బాయికి ఏమీ కాదు అని అతన్ని తన మనిషిగా నీల్ తన కొడుకులా మాట్లాడుతూ ఉంటే కమల్ పొంగిపోయాడు. ఆహా, నువ్వు ఇంత భరోసా ఇస్తుంటే ఇంకా నాకెందుకు దిగులు? కానీ వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి, లేదా కష్టం అవుతుంది అన్నాడు. ఆమె నవ్వుతూ, నాకు కష్టం అనేది ఏదీ లేదు కమల్. నాకు కావాలి అనుకున్న దాన్ని ఎలా అయినా సొంతం చేసుకోవాలని ఫిక్స్ అయ్యే మైండ్ నాది. నీల్ కూడా నా కోవాకి చెందినవాడే. ఆ అనన్యని ఎప్పుడు ఎలా నీల్కి దగ్గర చేయాలో నేను చూసుకుంటాను అన్నట్టు మీరేం కంగారు పడకండి. అనన్య చావలేదు. అది చచ్చుంటే విక్రాంత్ అంత సింపుల్గా నా మాటలకి ప్రయాణం మానుకొని ఉన్నాడు. సో ఆమె సేఫ్. నీల్ని నేను రిసీవ్ చేసుకుంటాను, నేను చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పింది మాలిని. మహేంద్ర ఎవరి ఫోన్ అని అడిగితే ఆమె అసలు విషయం చెప్పకుండా కేవలం ఒక బిజినెస్ మ్యాన్గా కమల్ మల్హోత్రా కొరకు చెప్పింది. అతడి సన్ మన ఇంట్లో ఉంటాడు, మనకి బిజినెస్లో లాభం ఉంటుంది అని. నేను ఆయన రిక్వెస్ట్ని కాదు అని చెప్పలేదు. నిజానికి ఆ నీల్ మల్హోత్రాకి విక్రాంత్కి ఏదో గొడవ ఉందంట. కమల్ భయపడుతున్నారు, అందుకే మన హెల్ప్ తీసుకుంటున్నారు. విక్రాంత్ నుంచి రక్షించే సేఫ్ ప్లేస్ ఇంకేముంది, ఈ మాలిని భవనం తప్ప అని గొప్పగా చెప్పింది మాలిని. మహేంద్ర నిట్టూర్చి విక్రాంత్ వలన అన్ని ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి అనుకుంటూ ఉన్నారు. విక్రాంత్ వెళ్ళిన తర్వాత అనన్యకి నెమ్మదిగా నిన్నటి రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకొస్తూ కలలా కళ్ళ ముందు కదలాడుతూ కనిపిస్తున్నాయి. విక్రాంత్ కన్నీళ్లు పెట్టుకోవడం, తల్లి కోసం అన్న కోసం అతడు పడిన బాధ, తండ్రి కాదు అనుకొని వెళ్ళిన పరిస్థితి, అన్నిటినీ ఆమె చెప్పడం, ఆమెతో చెప్పడం. ఆమె చాలా మదన పడుతూ ఇబ్బందిగా నిద్రలో కదులుతూ ఉంది. అంతలో ఆమెకు దృశ్యం కనిపించింది. విక్రాంత్ అమాంతం ఆమెను హత్తుకొని బలంగా ముద్దాడుతూ ఉన్నాడు. ఆమెను చాలా బలంగా చుట్టుకొని చెంపలు అతడి పెదవులతో చాలా గాఢంగా చుంబిస్తూ ఆమెకి ఊపిరాడనివ్వకుండా అతడి బలమైన కౌగిలిలో బంధించి మరీ ముద్దాడుతూ ఉంటే ఏమాత్రం ఎదురు చెప్పకుండా అతన్ని ఆమె చేతుల్లో పెనవేసుకుంటూ పట్టుకొని అతడు ఇస్తున్న ముద్దు ఇష్టంగా తీసుకుంటున్న ఆమె రూపం కవ్వింపుగా కనుల ముందుకొచ్చింది. అంతే, అనన్య నో అంటూ కంగారుగా లేచి కూర్చుంది. చుట్టూ చూడబోతే చీకటి ఆమె మొహమంతా తడుముకొని విక్రాంత్ పెడుతున్న ముద్దులు గుర్తు చేసుకుంటూ చేతితో ఆమెకు గాయమైన పెదవి తడిమి చూసుకుంటూ అబ్బా అని నొప్పి ఫీల్ అవుతూ
ఓ మై గాడ్, విక్రాంతి నీకెంత ధైర్యం? నన్ను ముద్దు పెట్టుకుని ఇంతలా గాయమయ్యేలా చేశావు. అంతేకాకుండా జరిగింది నేను మర్చిపోయానని బిల్డప్గా వెళ్ళిపోయావు. ఎంత పొగరు నాకు, ఎంత పొగరు నీకు. నాకు పొగరంటావు కానీ నీకే పొగరు. ఆ రోజు దొంగల కిటికీ నుంచి వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు. ఇదేంటంటే నేను కావాలని అడిగాను, కలవరించానని దబాయించావు. ఇప్పుడు చూస్తే మరీ ముద్ర పడేలా ముద్దాడి నన్ను సేవ్ చేశాను అంటావు. ఏమో, ఊరుకునేది లేదు. కేవలం ఒక్కసారి నా పరిస్థితి కారణంగా నిన్ను కిస్ చేస్తే నా మీద దారుణంగా కేసు వేశావు. నేను నిన్ను రేప్ చేశాను అని. ఛీ, దారుణం. నువ్వే ఒక ఆడదానిపై కేసు వేస్తే నేను ఊరుకుంటానా? నీ సంగతి తెలుస్తా. అసలు నిన్ను అని టేబుల్ మీద ఆమె ఫోన్ కోసం చూసింది. అక్కడ పెట్టిన ఫోన్ లేదు. అనన్య విసుక్కుంటూ, వీడికి మెంటల్ ఉంది, నేను వదలకొట్టాలి, అసలు నా ఫోన్ ఏమైంది అని బెడ్ దిగపోయి ఏదో గుర్తు చేసుకుంటూ, అవును, డాక్టర్ దగ్గర ఉన్న లేడీస్ నా షర్ట్ తీసేసి అదేదో క్లాత్ చుట్టారుగా, మరి నా ఒంటి మీదకి షర్ట్ ఎలా వచ్చింది? ఆ క్లాత్ ఎవరు మార్చారు అని హోటల్ రూమ్లో ఏం జరిగిందో సరిగ్గా గుర్తురాక ఏదేదో ఊహించుకొనింది. చిచిచి, నాకు షర్ట్ ఆ మెంటల్ ఫెలో వేశాడా? అంటే నేను చుట్టుకున్న క్లాత్ వాడి ముందు ఊడిపోయిందా? ఓ గాడ్, ఏంటి దారుణం! ఛీ అని దుప్పటిలో మొహం దాచుకొని, ఛీ, ఇప్పుడు నేను ఆ మెంటల్ ఫెలోతో ఎలా గొడవ పడేది? వాడిని ఎలా ఫేస్ చేసేది? నా వల్ల కాదే, అయిపోయాను, పూర్తిగా బుక్ అయ్యాను. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు అని సిగ్గుపడుతూ ఒళ్ళంతా దుప్పటి కప్పుకొని, అసలు ఆ విక్రాంతికి బుద్ధి లేదు, నాతో వాడిని ఎవరు రమ్మన్నారు అని తిట్టుకుంటూ నోరు మూసుకొని ఉండడం తప్ప ఇప్పుడు నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను అని దిగాలుగా అతడి రూపం గుర్తు చేసుకొని చాలా డిస్టర్బ్ అవుతూ వెల్లికిలా పడుకొని, తను వచ్చే వరకు నన్ను నిద్ర లేపద్దు అన్నాడు. ఇప్పుడు నేను నిద్ర లేచి ఉంటే వచ్చి పెద్ద గొడవ చేస్తాడు, నాకు ఓపిక లేదు అని వాచ్ వైపు చూసుకొని, హా వస్తాడు, టైం అయింది, ఎందుకు వచ్చిన గొడవ? వాడితో సైలెంట్గా నాకేమీ గుర్తులేనట్టు నిద్రపోతా అని కళ్ళు మూసుకొని ఉండిపోయింది. కొంతసేపటికి తులసి గారు వచ్చారు. ఆ వస్తుంది విక్రాంత్ అనుకుంది అనన్య. కానీ తులసి గారు వచ్చారు. అమ్మ అనన్య, ఏంటమ్మా అంత నిద్ర? లేగు, వచ్చి డిన్నర్ చేద్దువు అని అడిగింది. ఆమెకు ఆకలి వేస్తున్నా, విక్రాంత్ ఆర్డర్ వేశాడు, వాడు వచ్చే వరకు నేను బెడ్ మీద లేకుంటే డైనింగ్ టేబుల్ వద్ద ఉంటే పెద్ద గొడవ అవుతుంది. ఎందుకు వచ్చిన గొడవ అని, నో మమ్మీ, నాకు చాలా నిద్ర వస్తుంది, నేను రాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసింది. ఆవిడ విసుక్కుంటూ, ఆడపిల్లకి అంత నిద్ర మంచిది కాదు, ఏదో నిన్నటి రోజు జాగారం చేసినట్టు ఆ నీరసం నిద్ర అవస్థ ఎందుకో అని విసుక్కుంటూ బయటికి వెళ్ళిపోయారు. ఆవిడికి తెలియకుండా నిన్నటి రోజు అనన్య చేసిన జాగారం గుర్తు చేశారు. ఆమె నిట్టూర్చి నిన్నటి రోజు జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకొని, ఆమె భుజానికి తగిలిన గాయం ఇంకా పచ్చిగా ఉండి నొప్పిని కలిగించడం అర్థం కాక మొబైల్ కనిపించక విక్రాంత రాక కోసం ఆమె గదిలో ఎదురు చూస్తూ ఉంది. ఆమెకు ఎందుకో తెలియదు కానీ విక్రాంతిని చూడాలని ఆరాటంగా ఉంది. ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితిలో అతన్ని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడాలి కానీ జరిగింది గుర్తు చేసుకుంటూ అతడి ముందు బయటపడకుండా నటిస్తూ ఉండాలి అని అతన్ని చూడాలని ఎదురు చూస్తున్న ఆమె మనసు ఏం కోరుకుంటుంది ఆమెకి తెలియడం లేదు. విక్రాంత్ మాలిని కారణంగా చాలా డిస్టర్బ్ అయ్యాడు. అతడు భరించలేని విధంగా ఆమె అతడిని ఇబ్బంది పెట్టింది. ఆవేశంగా ఇల్లు చేరుకున్నాడు. చూడబోతే అక్కడ కమలిని గారు నిర్మలంగా కూర్చొని కనిపించారు. ఆవిడ ఎప్పుడూ అలా శాంతంగా ఎంతో సంతోషంగా ఉండాలని ఆవేదన పడుతూ అమ్మ అని వెళ్ళి ఆవిడ ఒడిలో తలపెట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఉంటే ఆవిడ కంగారు పడిపోయి, నాన్న విక్రాంత్ ఏమైందిరా? ఏంటిదిలా? చూడు నాన్న, ఏమైంది అని అడుగుతుంటే విక్రాంత్ గుండె భరించలేని దుఃఖం పొంగుకొచ్చింది. అన్నయ్య గుర్తుకొచ్చాడు, ఐ మిస్ హర్ అంటూ ఆవిడ్ని గట్టిగా పట్టుకొని బాధపడుతున్నాడు. బాలు ఆ దృశ్యం చూసి తట్టుకోలేకపోయాడు. బాస్, మీరు బాధపడడానికి ఆ రాక్షసి కారణం, దాని సంగతి చూడాలి అనుకుని పక్కకొచ్చేశాడు. గాయత్రి అతన్ని చేరుకొని ఏం జరిగిందని అడిగి
మాలిని అత్తయ్య చేసిన గొడవ తెలుసుకుంది. ఆమె చాలా ఫీల్ అవుతూ, అసలు ఆమెకు అత్తయ్యపై ఎందుకంత పగ? కొంచెం కూడా జాలి లేకుండా మీ జీవితాన్ని మార్చేసింది. ఇంకా ఎందుకు సాధిస్తుంది? ఇలాగే రెచ్చ కొడితే బావదాన్ని చంపేసినా ఆశ్చర్యం లేదు అని బాలు విచారంగా ఉండడం గమనించి అతన్ని హత్తుకొని, ప్లీజ్ మీరు బాధపడుకుంటే నాకు ఏడుపు వస్తుంది అని ఏడ్చేస్తూ ఉంది. బాలు ఆమెని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. కమలిని గారు కొడుకు కన్నీళ్లు తుడిచి, నువ్వు ఏడుస్తూ ఉంటే సౌరవ్ బాధపడతాడు, వాడిని నువ్వు బాధ పెడతావా చెప్పు, ప్లీజ్ రా, వద్దు, నీ కన్నీళ్లు నేను చూడలేను అని ఓదార్చి ఆవిడ కంటతడి చేసుకుంటూ ఉంది. విక్రాంతి తల్లి ముందు కంట్రోల్ చేసుకుంటూ, సారీ అమ్మా, నాకేమైందో తెలీదు, ఏడుపు వచ్చేసింది, ఆలస్యం అవుతుంది, వెళ్ళి నిద్రపో అని అతడి గదికి చేరుకున్నాడు. మనసు మెలిపెడుతూ బాధిస్తూ ఉన్నా తల్లి ముందు బయటపడకుండా జాగ్రత్త పడాలి అనుకొని మాలిని మాటలు పదే పదే వినిపిస్తూ ఉంటే తట్టుకోలేక అక్కడే ఉన్న ఒక విస్కీ బాటిల్ అందుకొని దించకుండా తాగాడు. అయినా అతడి గుండె మంట చల్లారలేదు. భరించలేని విధంగా ఉంది అతడి పరిస్థితి. తల పట్టుకుని చాలా బాధపడుతూ, నేను మారుతున్నాను, అనన్య నన్ను మార్చేస్తుంది, నేను ఆమెను చూడకుండా ఉండలేను, నాకు అనన్య అంటే ఇష్టం అని ఒక నీచపు మనిషి నన్ను చూసి హేళన చేస్తుంది. నో, నేను ఒప్పుకోను, ఆడదానికి నేను లొంగిపోను. నా తల్లి జీవితం నాశనం చేసిన మనిషి ముందు ఎన్నటికీ నా తల్లి తలదించుకునే పరిస్థితి రానివ్వను. నాకు నా తల్లి తప్ప ఎవరు వద్దు అని అనన్య రూపం గుర్తు చేసుకోను అని ఆవేశపడుతుంటే అతడికి అనన్య చెవులకి పట్టుకున్న జుంకాలు కనిపించాయి. అంతే, ఆవేశంగా ఉన్న అతడి చేతులు వణుకుతూ ఉన్నాయి. విక్రాంతి వాటిని అందుకొని పరీక్షగా చూస్తూ అనన్య చెవులకి వాటిని పెట్టుకున్న సన్నివేశం కనిపిస్తూ ఉంటే వాటిని గుండెకు హత్తుకొని ఎంతో గజిబిజి అయిపోతూ, నోనో, వీలేదు, నాకు ఎటువంటి ఎమోషన్ వద్దు అని వాటిని దూరంగా విసిరి కొట్టేశాడు. ఫుల్గా మత్తెక్కుతూ ఉంటే గట్టిగా నవ్వుతూ, అనన్య నాకు దగ్గరగా వస్తే ఇలాగే విసిరి కొడతాను, అప్పుడు మాలిని పరిస్థితి ఏంటి, నోరు మూసుకొని ఉంటుంది అని నవ్వుతూ అంతలోనే అనన్య రూపాన్ని తలుచుకొని ఆమె చెవులకు అలంకరించిన వాటిని అతడు విసిరి కొట్టాడు అన్న విషయం గుర్తుంచి పిచ్చివాడిలా ఏడుస్తూ వాటిని ఎక్కడ పడేశాడో, ఏమయ్యాయో అన్నట్టు నేల మీద వెతుకుతూ అవి దొరక్క కళ్ళు మూతలు పడుతుంటే ఆ మద్యం మత్తులో బోర్ల పడిపోయాడు. అతడు వెతుకుతున్న జుంకాలు ఎటుపోయాయో వాటిని తిరిగి అందుకొని అనన్యకి ఇవ్వగలడో లేదో, అస్సలు అతడికి ఆమెకు దూరంగా ఉండగలడా? రేపటి ఎపిసోడ్లో రాకూడని మనిషి ఇండియా వస్తున్నాడు. మన తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.